శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ప్రస్తుతం గురువు యొక్క గమనంలో గురుగ్రహం 2025 సంవత్సరం ఆగస్టు 12వ తారీఖున ఈ గురువు తన సొంత నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రం మీదకి ప్రవేశించడం జరిగింది. సుమారుగా 2026 సంవత్సరం జూన్ 18వ తారీఖు వరకు సుమారుగా 310 రోజులు అత్యంత శుభగ్రహమైనటువంటి గురువు ఈ పునర్వసు నక్షత్రం మీద సంచరించడం జరుగుతుంది. ఈ సంచరించడంలో నవంబర్ 12వ తారీఖు నుంచి అంటే 2025 నవంబర్ 12 నుంచి 11వ తారీఖు మార్చి 2026 వరకు కూడా గురుగ్రహం వక్రగమనం పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు మామూలు కన్నా వక్రగమనంలో ఉన్నప్పుడు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మళ్ళా మనకి ఇదే గురువు అక్టోబర్ 18వ తారీఖు నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు అంటే ఇంతంతా 2025 సంవత్సరం అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా గురువు కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే అక్టోబర్ 18న కర్కాటకంలో ప్రవేశించిన గురువు నవంబర్ 12వ తారీఖున వక్రగమనం పొంది తిరిగి మళ్ళా మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సుమారుగా ఒక 50 రోజుల పాటు ఈ గురువు కర్కాటక రాశిలో తన ఉచ్చక్షేత్రంలో అత్యంత బలవంతుడై సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద పునర్వసు నక్షత్రంలోనే ఇదంతా జరుగుతుంది. పునర్వసు నక్షత్రం 3 పాదాలు మిథున రాశి యందు, ఒక పాదం కర్కాటక రాశి యందు సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే గురువు ఈ సమయంలో మీకు కర్కాటకంలో గురువు ఉచ్చ పొందడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక గ్రహం ఉచ్చక్షేత్రానికి వెళ్తున్నప్పుడు అత్యంత బలం పుంజుకొని తన యొక్క శుభ ఫలితాల్ని వివిధ రాశుల వారికి, గురుదశ జరుగుతున్న వాళ్ళకి, గురువు యొక్క అంతర్దశ జరుగుతున్న వాళ్ళకి అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అయితే ఇప్పుడు ఈ గురుగ్రహ ప్రభావం ఏ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందుగా ఇక్కడ చిన్న మళ్ళీ లాజిక్ ఒకటి ఉందన్నమాట. ఈ ప్రస్తుతం ఈ రాహుగ్రహం గురువు యొక్క నక్షత్రం అయినటువంటి పూర్వభాద్ర నక్షత్రంలో సంచరించడం జరుగుతుంది. ఇంచుమించుగా ప్రస్తుతం పూర్వభాద్ర నక్షత్రం మీద ఉంటూ నవంబర్ 23వ తారీఖు వరకు అంటే నవంబర్ 23, 2025 సంవత్సరం వరకు ఈ గురువు యొక్క మరొక నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం మీద సంచరించడం వల్ల ఆటోమేటిక్గా గురువు ఈ రాహు యొక్క ప్రభావానికి లోనవడం జరుగుతూ ఉంటుంది. సో రెండు కూడా ఈ విధంగా ఒక కోణ దృష్టి ఈ గురువు మరి రాహు మళ్ళీ ఏర్పడడం వల్ల గురువు రాహు యొక్క ప్రభావానికి లోనవడం వల్ల కొన్ని ఫలితాలు జాతకుడికి అనుకూలంగా ఇవ్వడం జరగదు. అయితే 1-2 సార్లు ప్రయత్నం చేయడం వల్ల జరుగుతూ ఉంటుంది. కొన్ని కార్యక్రమాల్లో అంటే రాహుకి అనుకూలంగా ఉన్నటువంటి కార్యక్రమాల్లో గురువు మనకి అనుకూల ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా గురువు ఒక భావంలో ఉన్న ఒక స్థానంలో ఉన్న ఆ భావాన్ని ఎక్స్పాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ భావాన్ని బాగా పెంచుతూ ఉంటాడు అనమాట. ధనస్థానంలో ఉంటే బాగా ధనవంతుడు చేస్తాడు, సంతాన స్థానంలో ఉంటే ఎక్కువ సంతానాన్ని ఇస్తూ ఉంటాడు. సేమ్ రాహు కూడా అదే పద్ధతి. రాహు కూడా ఏ భావంలో ఉన్నా ఆ భావాన్ని తన యొక్క పద్ధతిలో అంటే తనదైన మార్పు సృష్టించే విధంగా పెంచుతూ ఉంటాడు. ఏదైనా ఒక అనెతికల్ ఉందనుకోండి, ఏదైనా ఒక అనెతికల్ అంటే మామూలుగా ఏదంటే ఒక చెడ్డ అలవాట్లు ఉంటే దాన్ని బాగా పెంచుతూ ఉంటాడు. ఒక వ్యభిచారం అవ్వచ్చు, ఒక స్మగ్లింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా రాహు యొక్క లక్షణాలు. రాహు ఏదైనా ఒక విషయాన్ని విపరీతంగా పెంచి మళ్ళీ సడన్గా దానివల్ల డౌన్ఫాల్ ఇస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఈ రాహు మనకి నవంబర్ 12 వరకు, రాహు నవంబర్ 23 వరకు మనకి ఈ పూర్వభాద్ర నక్షత్రంలో సంచరించడం వల్ల గురువు అప్పటి వరకు కొన్ని మిశ్రమ ఫలితాలు ఇస్తూ దాని తర్వాత నుంచి నవంబర్ 23 నుంచి ఇంచుమించుగా మనకి జూన్ 2018 వరకు జాతకుడికి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితం రావడం జరుగుతుంటుందని
తెలుసుకునే ప్రయత్నంలో ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి 310 రోజుల పాటు గురువు పునర్వసు నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ రాశి వారికి జరిగే ప్రయోజనాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఈ రాశివారు మరి కొద్ది రోజుల్లో, అంటే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5వ తారీఖు మధ్యలో 11వ స్థానంలోకి రాబోతున్న గురువు కొరకు ఎదురు చూడవలసిందే. ఎప్పుడైతే మీకు గురువు 11వ స్థానంలో ఎంటర్ అయ్యాడో సుమారుగా 50 రోజుల పాటు మీరు జీవితంలో అత్యంత శుభమైన కాలాన్ని చూడబోతున్నారు. అంటే గురువు 11వ స్థానంలో ఉచ్చక్షేత్రంలో మరియు కొద్ది రోజుల పాటు వక్ర గమనంలో ఉండడం వల్ల ఒక త్రిఫుల్ బెనిఫిట్ లాంటిది ఈ జాతకులు పొందబోతున్నారు. ఎస్పెషల్లీ 4, 7, 10 సంబంధించిన భావాల్లో సంపూర్ణ ఫలితాలు రావడం జరుగుతుంది. అంటే ఒకటి ఏంటంటే గృహం 4వ స్థానం కాబట్టి మాతృ సౌఖ్యం లభిస్తుంది, మాతృ దేశాన్ని సందర్శిస్తుంటారు, అలాగే మాతృ వర్గీయులు మీకు సహకరిస్తారు, చదువులో ఏమైనా పెండింగ్ ఉంటే అది కంప్లీట్ అవుతుంది, స్థిరాస్తులు మీ పేరులోకి రావడం జరుగుతుంటుంది, అలాగే కొత్తగా స్థిరాస్తులు కొనాలనే మీ ప్రయత్నం నెరవేరుతుంటుంది. విద్యార్థుల విద్యలో అధికమైనటువంటి లాభాన్ని పొందుతారు. ఇక సప్తమం, విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తూ ఉంటాయి, ఆగిపోయినటువంటి వివాహ ప్రయత్నాలు తిరిగి పునఃప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకు అక్కడ శని భగవానుడు ఉండడం వల్ల ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఆటంకం రావడం, కుదిరినట్టే కుదిరి పోస్ట్పోన్ అవడం, అంటే వచ్చిన సంబంధాలు కూడా కొద్దిగా వయసులో పెద్దవో, హెల్త్ ప్రాబ్లం ఉన్నవో, సరైనటువంటి ఉద్యోగం లేనివో రావడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఇటువంటి వివాహ సంబంధాలు కుదుర్చుకోవడంలో, నిర్ణయించుకోవడంలో ఇబ్బంది పడుతున్న వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలించడం, వివాహం కూడా జరిగే సూచనలు ఉంటాయి. ఇక దశమ భావం అంటే ఉద్యోగంలో అభివృద్ధి వస్తుంది, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, అలాగే గతంలో మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం కానీ వ్యాపారం కానీ ప్రారంభించి మధ్యలో ఆగి ఉంటే అది కంప్లీట్గా నెరవేరుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ కన్యా రాశిలో ఎస్పెషల్లీ సినిమా రంగంలో ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా వారికి కంపల్సరీగా మంచి రోజులు వచ్చాయని చెప్తాను. వారి యొక్క ఆదాయం పెరుగుతుంది. తర్వాత ఏంటంటే వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు, న్యాయవాద వృత్తి, ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళందరికీ కూడా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అభివృద్ధి ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక రొటీన్గా మనకి ప్రస్తుతం గురువు దశమ స్థానంలో ఉంటూ పునర్వసు మీదకి రావడం వల్ల గురువు యొక్క క్షేత్రాలు ఇందాక అనుకున్నట్టు సేమ్ మళ్ళా ఈ చతుర్థ భావం, మళ్ళా సప్తమ భావం, మళ్ళా దశమ భావం యాక్ట్ అవుతాయి. అంటే ఇదివరకు ఎలా ఉంటుందంటే కొంత ఫలితాలు అనిశ్చితంగా ఉంటుంటాయి. ఇప్పుడు కంప్లీట్గా గురువు ఏ ఫలితం ఇవ్వగలడో ఆ ఫలితాన్ని ఎటువంటి అడ్డంకి లేకుండా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఒక గ్రహం ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితాలు ఇస్తాడు. అలాగే ఆ రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి కాబట్టి ఈ 3 నక్షత్రాలు ప్రయాణించినప్పుడు ఫలితాలు మళ్ళీ మారుతూ ఉంటాయి. కొంతకాలం పాటు గురువు రాహు నక్షత్రం మీద ఉండడం వల్ల, అంటే ఆగస్టు 12కు ముందు రాహు నక్షత్రంలో ఉండడం వల్ల కొంత ఇబ్బందులు, కొన్ని చికాకులు రావడం జరిగింది. ఇప్పుడు సంపూర్ణంగా పునర్వసు నక్షత్రం మీదకి రావడం వల్ల ఏంటంటే కంప్లీట్గా తన ఫలితాలు మాత్రమే ఇవ్వగలుగుతాడు. అలాగే తన భావ ఫలితాలు, కారకత్వాలు కూడా ఇస్తాడు. అంటే ఒకటి సంతానం లభిస్తుంది, ధనలాభం కలుగుతుంది, అలాగే మీ కోరికలు సక్సెస్ అవుతాయి, జరుగుతాయి. అయితే ఎస్పెషల్లీ గురువు తన ఫలితాలు ఇవ్వాలంటే మాత్రం మీరు సంపూర్ణంగా దైవ భక్తి కలిగి ఉండాలి. గతంలో మీరు ఏదన్నా భగవంతుడికి ఏదైనా మొక్కుంటుంటారు, ఏదో పిల్లలు పుడితే వస్తామని, లేదంటే ఏదైనా పెండింగ్ మొక్కులు ఏమైనా ఉంటే అవి కంప్లీట్గా తీర్చుకోవలసి ఉంటుంది. ఎస్పెషల్లీ జాతకంలో పితృదోషం లాంటిది ఏమైనా ఉంటే గురువు తన ఫలితాన్ని ఇవ్వలేకపోతూ ఉంటాడు. అందువల్ల మీ జాతకంలో మీకు గురువు శుభుడైనప్పుడు కూడా ఈ పితృదోషం కోసం చెప్పుకున్నప్పుడు రవి వ్యయాధిపతిగా ఉండడం వల్ల ఈ వ్యయాధిపతిగా ఉన్నటువంటి రవి పాపగ్రహాలతో కలిసినప్పుడు మీకు పితృదోషం ఏర్పడుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఈ వ్యయ భావ ఫలితాలు మీకు చాలా వరకు నష్టాన్ని కలిగిస్తూ ఉంటాడు అనమాట. సో దానివల్ల మీ జాతకం లేని పితృదోషం లాంటిది ఏమైనా ఉంటే దాన్ని కంప్లీట్గా మీరు సాల్వ్ చేసుకుంటే
ఇప్పుడు ఇచ్చే గురువు మంచి ఫలితాలు మీకు కంప్లీట్గా రావడం జరుగుతూ ఉంటుంది. జీవితంలో అంటే ఏ రాశి వారైనా, ఎస్పెషల్లీ కన్యా రాశి వారంటే కొద్దిగా శాస్త్రం మీద అవగాహన ఉంటుంది కాబట్టి, జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే, ఇటువంటి పితృదోషాలు కానీ, మాతృదోషాలు కానీ ఉంటే, ఏ గ్రహం కూడా మీకు శుభ ఫలితాలు ఇవ్వడానికి ఆసక్తి కలిగి ఉండరన్నమాట. జీవితాంతం కూడా ఏదో ఒక స్ట్రగుల్ కలుగుతూ ఉంటుంది. మగపిల్లలు అభివృద్ధిలోకి రారు, సంతానం ఎప్పుడు ఆడపిల్లలు పుడుతుంటారు, మగ సంతానం కలగరు, పుట్టినా కూడా ఏదో రకం ఇబ్బందుల్లో ఉంటారు. ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి. ఇంచుమించుగా 20-30 సంవత్సరాలుగా అభివృద్ధి లేదు అంటే మాత్రం కంపల్సరీగా మీ జాతకంలో ఏదో ఒక దోషం ఉంటుంది. దాన్ని సరి చేసుకుంటే ఇప్పుడు గురువు మీకు తొందరగా ఫలితాన్ని ఇచ్చి మంచి మార్గంలో సక్సెస్ వైపు నడిపించే అవకాశం ఉంటుంది. గురుగ్రహ అనుగ్రహం సంపాదించాలంటే మరి సాధారణంగా ఈ రాబోయే ఆశ్వీజ మాసం, ఈ కార్తీక మాసం, కొన్ని పండగలు వస్తుంటాయి కదా. కార్తీక మాసంలో ఎస్పెషల్లీ మీరు ఏదైనా ఒక శివమాల ధరించిన, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి మాల ధరించిన, లేదంటే రేపు దసరాలో అమ్మవారికి సంబంధించిన సంకల్పం తీసుకొని మాల ధరించిన, లేదు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న, ఏదో ఒక దీక్ష మీరు, అది 40 రోజులు, అర్ధమండలం, 8 రోజులు, మీ యొక్క సంకల్పాన్ని బట్టి, భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇటువంటి దీక్ష మీరు చేయడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం తొందరగా లభించే అవకాశం ఉంది. సాధారణంగా గురువు అటు మీ యొక్క కుల గురువుని కానీ, ప్రస్తుతం మనకు ఉన్నటువంటి దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, సాయిబాబా వారు, అంటే ఎవరి నమ్మకం వాళ్ళది, ఆ గురువుని సేవించడం, లేదు తల్లిదండ్రులను సేవించడం, విద్య నేర్పిన గురువుని సేవించడం, దానివల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. చాలా సింపుల్గా ఒక మంచి పసుపు కొమ్ము తీసుకొని, అది మీరు వ్యాపారస్తులైతే మీరు క్యాష్ బాక్స్లో పెట్టుకోండి, అలాగే ఒక పసుపు కొమ్ము మీ పాకెట్లో పెట్టుకోండి, లేదంటే అది దండకి కట్టుకోవడం వల్ల కూడా, అంటే పసుపు కొమ్ము మీ దగ్గర ఉండడం వల్ల గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. అదే గురువారం రోజు దైవాన్ని పూజించడం, అంటే గురువారానికి గురువు అధిపతి అవుతుంటాడు. ఆ గురువారం రోజు మీరు ఏ దైవాన్ని పూజించినా ఆ సంకల్పం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే ఎక్కువగా పసుపు వాడటం, పసుపు రంగు వస్త్రాలు ధరించడం, అలాగే పసుపుతో చేసినటువంటి వినాయకుడిని ప్రతిరోజు పూజించుకోవడం వల్ల కంప్లీట్గా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. లేదు నవగ్రహాల్లో ఉన్నటువంటి గురువు యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల అనేక కారణాలు, చాలా సింపుల్గా కూడా మీరు గురువు యొక్క అనుగ్రహం పొందవచ్చు. కేవలం విఘ్నేశ్వరుని గరికతో అర్చించడం వల్ల అయితేనే, వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించడం వల్ల అయితేనే, శివుణ్ణి శుభ్రమైనటువంటి గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల అయితేనే, సో ఏ కార్యక్రమం చేపట్టినా కంప్లీట్గా మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే జీవితంలో అదృష్టం దొరుకుతుంది. సో ఏదైనా మరి గురువు యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరు కూడా చాలా సులభంగా పొందవచ్చు. మీరు పెద్ద కష్టపడకుండా సులభంగా మన గురువులు చెప్తున్నటువంటి, అంటే చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, వారు చెప్పినటువంటి ప్రసంగాలు విన్నా కూడా గురుగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తుంది. స్వస్తి.